అంటే అంతటి మహాసంస్థలో మీకు యాక్చువల్గా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది జంజాల గారు, మీ క్లాస్మేట్. కానీ ఆ తర్వాత వరుసన 4-5 సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి కదా మేము. ఆ టైంలో అందులో ఒక అద్భుతమైన సంస్థ, చరిత్ర సృష్టించిన సంస్థ రీలాంచ్ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్గా మీ మీద బాధ్యత పెట్టినప్పుడు అది డెఫినెట్గా స్ట్రైన్గానే ఫీల్ అవుతారు ఎవరైనా. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా, చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం. మిన్నట్టుగా అంటే అవకాశం రావటం ఒక ఎత్తు, దాన్ని సద్వినియోగపరచడం ఒక ఎత్తు. దీనికి కారణం ఏంటంటే భగవంతుడే. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎంత మహానుభావులైనా ఒకప్పుడు ఫ్లాప్స్ తప్పవు. మన కళ్ళ ముందు ఎంతమంది చూసాం. సో నాకేంటంటే ఫ్లాప్స్ తర్వాత హిట్ వచ్చింది, రివర్స్ అనమాట. సో అంటే ముందు హైహానాకి కూడా మంచి పేరే వచ్చింది. కాకపోతే మీరు అన్నట్టుగా తర్వాత 4 సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం. బట్ దీనికి ముఖ్య కారకులు రావికొండలవారే. ఆయనే గట్టిగా చెప్పి తర్వాత నేను చేసిన ఫస్ట్ ఆల్బమ్ ఓం ఓం సాయిరామ్ అది సంగీతం గారికి ఇవ్వడం, ఆయనకి ఆ పాటలు నచ్చడం. అందుకని నేను చేసిన సినిమా పాటలు ఆయన వినలా. కాకపోతే ఏంటంటే సంగీతం గారి చాలా సినిమాలు నేను కీబోర్డ్ ప్లేయర్ని, పుష్పక్ చాలా సినిమాలు. సో మంచి అవకాశం వచ్చింది. విజయవారి స్థాయిలో ఉండాలని చెప్పి చేయటం. అలాగే అక్కడే వర్క్ చేసిన కోటేశ్వరరావు గారి అబ్బాయి వెన్నెలకండి. సో మీ ఇద్దరం కూర్చుని ఒక 3 weeks కూర్చున్నాం, కవి నేను ఇద్దరం కూర్చుని. అనుకోకుండా బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చినా ముందు సినిమా హిట్ అవ్వాలి. సో విజయవారి బృందావనం అనగానే ఒక మార్క్ అది. అలా దానివల్ల భైరవ దీపం రావడం, పైగా బాలయ్య బాబు చేయటం. అక్కడ కంపారిజన్ ఎక్కడ వస్తుందంటే ఎన్టీ రామారావు గారు జగదేక వీరుడు కదా, లేకపోతే పాతాళ భైరవి. 100% పాతాళ భైరవితో కంపారిజన్. స్టోరీ కూడా అదే, స్టోరీ లైన్ ఆల్మోస్ట్ అదే కదా. ఇంకా ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. ఉన్నా కూడా కంపారిజన్ ఎలా వస్తుంది, నాగిరెడ్డి గారి అంటే నెక్స్ట్ తరం నాగిరెడ్డి గారి పిల్లలు చేయటం, గోఖల గారు సత్యం గారు అన్నగారు కొడుకుగా నేను చేయటం, రామారావు అబ్బాయిగా ఆయన. సో ఇవన్నీ అంటే 2వ తరంలో చేయటం, మీ అందరం కలిసి చేయటం కూడా అది ఒక, నేను అనుకోవడం ఏంటంటే అది భగవంతుడి ప్రేరేపణ. అది అసలు అది హిట్, మామూలు హిట్ కాదు. 49 సెంటర్లో 125 రోజులు. ఆ రోజు చాలా కొన్ని వేల మంది సమక్షంలో బాలయ్య బాబు మాట అన్నారు. నేను మామూలుగా ఎప్పుడంటే నేను ఎప్పుడు వెనక ఉంటాను, నాకు మొదటి నుంచి అలవాటు అది. ఎక్కడో 5వ 6లో కూర్చుంటే సురేష్ గారు ఎక్కడ అన్నాడు, ఇక్కడ ఉన్నా బాబు అని స్టేమీ పిలిపించి ఈ సినిమాకి ప్రాణం పోసిన అతి ముఖ్యమైన వ్యక్తి మాధవ్ సురేష్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అంటే ఆయన మెచ్చుకున్నాడు, పైగా పాటలు కూడా అంత బాగా వచ్చాయి. అది ప్రతి పాట హిట్టే కదా, మంచి హిట్. దానికి మాకు ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే ఆడియో ఫంక్షన్కి కమల్ హాసన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. కంప్లీట్ ప్రెస్ని పిలిచారు. వాళ్ళు పిలిచినప్పుడు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు అన్ని పాటలకి. పాటలన్నీ విన్న తర్వాత అప్పుడే అమ్మ అందరికీ నచ్చిందంటే ఇది తర్వాత నేను రావికొండలో విజయవాడ వెళ్ళాం, ఆడియన్స్లో చూసేప్పటికి బ్రహ్మాండంగా అప్పుడే అర్థమైపోయింది, ఇది మంచి అదృష్టం అంతే. సో ఇప్పుడు